మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వాస్తు ప్రతిరోజు కూడా టైం కావచ్చు, డేట్ కావచ్చు, అలాగే మనం ఏదైతే ఫాలో అవుతామో ఇవన్నీ కూడా మన మంచి సంకేతాలను గనక ఫాలో అయితే మంచి జరుగుతది అని అందరూ అంటారు. మరి దీనికి సంబంధించి వాస్తు శాస్త్రం అనేది మన డే టు డే లైఫ్‌లో ఎంతో ఇంపార్టెంట్. మరి వాస్తు గురించి మనకు తెలియని విషయాలు, అసలు ఎలా ఉంటే మంచిది, ఇంటికి సంబంధించినవి, అలాగే మనం రోజువారీగా ఫాలో అవ్వాల్సినవి ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రం మనకు చెప్తుంది. ఈ వాస్తు గురించి మనతో పాటు మరిన్ని విషయాలు పంచుకోవడానికి వాస్తు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వాస్తు అంటే అసలేంటి? వాస్తు అనేది పంచభూతాలు సాక్షిగా మనం జన్మించామన్నమాట. హ్మ్. అంటే పంచభూతాలు అనేది ఒక వాస్తుకు సంబంధించిన అంశమే. హ్మ్. సృష్టి. హ్మ్. పంచభూతాలు అంటే సృష్టి. భూమి, ఆకాశం, గాలి, నీరు, వాయువు. ఈ పంచభూతాలు లేనిదే సృష్టి లేదు. హ్మ్. ఏదైతే ఈ సృష్టిలో పంచభూతాలు ఉన్నాయో అంటే భూమి, ఆకాశం, గాలి, వాయువు, అగ్ని అనుకున్నాం కదా! హ్మ్. ఈ 5 పంచభూతాలు మన బాడీలో గూడా ఉన్నాయి. హ్మ్. పంచభూతాలకి సంబంధించి పంచభూతాల సాక్షిగా మనం జన్మించాం. హ్మ్. మనమే కాదు, ఈ సృష్టిలో ఉన్న 84,00,000 జీవరాశులు అని చెప్తారు. అన్నీ కూడా పంచభూతాల సాక్షిగా జన్మించినవే. హ్మ్. దానిలో మనం వాస్తుగా అన్వయిస్తే గనక పంచభూతాలను అనుసరించి అంటే వాయువు ఎటునుంచి ఉండాలి? ఎర్త్ ఎర్త్‌ని ఎట్లా మనం ఉపయోగించుకోవాలి? అంటే భూమి హ్మ్. ఎలా ఉపయోగించుకోవాలి? నీరు ఏ పక్క నుంచి రావాలి? వాయువు ఎటు నుంచి రావాలి? నీరు ఎటు రావాలి? అగ్ని ఎటువైపు ఉండాలి? అన్నది మన పూర్వకాలం మన ఋషులు రూపొందించారమ్మా ఇది. దానివల్ల దాన్ని బేస్ చేసుకొని నవేడేస్ అంటే ఆ రోజుల్లో ఈ కాంక్రీట్ జంగిల్ అనేది లేదు. ఆ రోజు అవసరాల దృష్ట్యా వాళ్ళు నిర్మించిన దాన్ని మనం కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ ఈ ఆధునిక యుగంలో మనకు అనుకూలంగా మన నివాసం ఉండటానికి మనకు అనుకూలమైన సదుపాయాలు కల్పించుకోవటంలో వాస్తుని బేస్ చేసుకొని అదే వాస్తుని ఆ ఫార్ములాసే ఫాలో అవుతూ ఇవాళ నవీన బిల్డింగ్స్ మనం కట్టగలుగుతున్నాం. దాంట్లో అంటే వాస్తు మంచిగా ఉంటే గనక మంచి ఫలితాలొస్తున్నాయి. చెడుగా ఉంటే గనక చెడు ఫలితాలొస్తున్నాయి. అది ఎట్లా మనం నిర్ధారించగలుగుతాం అంటే ప్రాక్టికల్‌గా నేనైతే 40 సంవత్సరాల అనుభవం ఉందమ్మా నాకు. 40 ఈ సంవత్సరాల నుంచి. 40 ఇయర్స్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌లో హ్మ్. అంటే ఈ ఒక ఇల్లు ఈ కండిషన్‌లో ఉంది. అంటే గేట్లు సరైన స్థలంలో ఉన్నాయా? లేతే ద్వారాలు సరైన స్థలంలో ఉన్నాయా? లేవా? లేతే వంటగది ఆగ్నేయంలో అంటారు అందరూ గూడా. ఆగ్నేయంలో ఉందా? ఈశాన్యంలో ఉందా? లేతే నైరుతిలో ఉందా? అలా నైరుతిలో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్ వస్తుంది? ఈశాన్యంలో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్ వస్తుంది? ఆగ్నేయంలో ఉన్నప్పుడు బావుందా? లేదా? ఇవన్నీ గూడా మనం ప్రాక్టికల్‌గా అబ్జర్వ్ చేసి దాన్ని మనం ఒక దీనిగా ఒక ప్లాన్స్ తయారు చేసుకుంటున్నాం మనం. ఆ విధంగా గనక నిర్మాణం చేస్తే అందరూ సక్సెస్‌ఫుల్ అవుతారు. కానీ దానికి వ్యతిరేకంగా గనక వాస్తుంటే 100% మనకేం డౌట్ లేదు. మీకు అట్లాంటి కేసులు కావాలంటే ప్రత్యక్షంగా నేను చూపిస్తాను. అట్లాంటి చాలా ఇబ్బందులు పడినోళ్ళున్నారు. అంటే చాలా మంది ఇప్పుడు అంటున్నారు, ఇల్లు కట్టుకోవాలంటే అసలు వాస్తుతో సంబంధం లేదు, అవన్నీ పుకార్లని కొంతమంది అంటున్నారు. దానికేం చెప్తారు మీరు? అంటే కొంతమంది ఆహ్, జాతకరీత్యానో లేతే వాళ్ళ పుట్టిన సమయం మహత్యమో ఏదైనా గాని వారికి తెలియకుండా వాస్తు నమ్మనప్పటికి కూడా వాస్తు సరిగా ఉన్న ఇంట్లో వాళ్ళుంటారమ్మా. అంటే అది తెలీదు. వారికి కూడా మంచి వాస్తులో ఉన్నామనే విషయం ఆళ్ళు గ్రహించరు. మనం కష్టపడి సంపాదించాలి, మనం చేయాలి, మన జీవన విధానం సరిగ్గా చూసుకోవాలి తప్పితే, ఈ వాస్తు, గీస్తులు ఏమీ లేదు. అమెరికా వాళ్ళు ఏం చూస్తున్నారు వాస్తు అని చెప్పి వాదిస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, వారు మంచి వాస్తులో ఉన్నారు. ఆ విషయం వాళ్ళు గ్రహించరు. అక్కడి నుంచి వారి స్థానం మారినప్పుడు, వారికి ఇబ్బందులు కలిగినప్పుడు కంపల్సరీగా అక్కడి నుంచి మారితే ఇబ్బందులు కలుగుతాయి. అప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అర్థమవుద్ది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏంటి మనంతా బిజినెస్‌లో గాని, మన ఉద్యోగాల్లో గాని, మనం ఏమి ఎక్కడ తప్పులు చేయలేదు. కానీ మనకెందుకు ఇన్ని సమస్యలొస్తున్నాయి, ఆ రోజు అర్థమవుతుందమ్మా. అంటే 100కి 100% వాస్తు అనేదుంది. మీకు ప్రాక్టికల్‌గా నేను కనీసం మీకు కొన్ని వందల కేసులు చూపించగలను. అవును. మీకు ఈ 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో అలాంటి కేసులేమైనా అంటే ఒకటి ప్రత్యక్షంగా చూసినవి ఏమైనా? ఉన్నాయమ్మా. హ్మ్. డెఫినిట్‌గా ఉన్నాయి. హ్మ్. అట్లాంటివి చాలా ఉన్నాయి కేసులు. హ్మ్. ఉదాహరణకి ఒక కేస్ చెప్తాను మీకు. హ్మ్. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకాయనున్నప్పుడు, ఆయనకి ఇద్దరు మగపిల్లలు. హ్మ్. 25, 26 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. నాలాగే ఆయన కూడా వాస్తు నాలెడ్జ్ ఉంది. ఓకే. అంటే నేనంటే ప్రొఫెషనల్‌గా ఇదే సబ్జెక్ట్ మీద నేను నేర్చుకున్నాను కాబట్టి నా అంత కాకపోయినా కొంచెం నాలెడ్జ్ ఉంది. బానే ఉంది. పర్వాలేదు. అయితే ఆయనేంటంటే ఏదన్నా డౌట్స్ వచ్చినప్పుడు నన్ను సలహా అడగటం. లేకపోతే నాకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆయన్ని సలహా అడగటం. ఇట్లా జరుగుతూ ఉండేది. ఓకే. 2, 3 సంవత్సరాలు పరిచయం తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళగానే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ గ్రహించాను నేను. "సార్ మీరు మరి ఇన్ని విషయాలు తెలుసు మీరెందుకు ఇంత తప్పు చేస్తున్నారు? ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఉంది కదా! ఈ ప్రాబ్లమ్‌ని మీరెందుకు దీన్ని సరి చేయలేదు? చాలా ఇబ్బంది కదా!" అంటే, "లేదు, లేదు ఇదేం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. అది నేను చాలా చూసాను. ఏం ప్రాబ్లమ్ లేదు" అన్నాడు. "కాదండి ఇది మేజర్ ఇష్యూ సార్ ఇది. మీరు ఇది మార్చుకోవాల్సిందే తప్పదు.
అంటే అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, లేదు సాయంత్రం లేడీస్ అమ్మాయిళ్ళు మా వైఫ్ వాళ్ళు వీళ్ళందరూ బయట కూర్చుంటారు గాలి అది రావడానికి. అంటే నేను ఒక వాల్ కట్టమన్నాను ఇక్కడ. ఆ వాల్ కడితే గాలి రాదు. కాబట్టి మనకి అవసరం లేదు. అదేం పెద్ద మేజర్ ఇష్యూ కాదన్నాడు ఆయన. ఓకే. విషయం ఏంటనేది నాకు తెలుసమ్మా. అది చెప్తే వాళ్ళని భయపెట్టినట్టు ఉంటది. ఇంకో విధంగా ఆళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకని అక్కడ ఏం జరుగుద్దనే విషయం నేను ఆయనకి చెప్పలేదు. కానీ నాకు తెలుసు. అంటే ముందే తెలిసిపోతది ఏం జరుగుతదని ముందే చూస్తే. తెలుస్తదండి. కొన్ని ఓకే. కొన్ని వాస్తులో కొన్ని కొన్ని అంటే ఏదైతే చెడు దోషం ఉందో హ్మ్. అది ఏం జరుగుద్దో కూడా తెలిసిపోద్ది మనకి. ఆహా! అంటే పర్టిక్యులర్‌గా ఇదే జరుగుద్దని చెప్పలేం గానీ, ఒక 2, 3 అంటే ఒక 80% అయితే రీడింగ్ వచ్చేస్తది. అట్లా నాకు కనపడిందమ్మ. నా కళ్ళకి కట్టినట్టు కనపడింది. ఎందుకంటే అట్లాంటి కేసులు ఆల్రెడీ నేను 5, 6 కేసులు చూసున్నాను అప్పటికే. సేమ్ కేసు మా ఇంట్లో కూడా జరిగింది. అందుకని ఆ అనుభవంతోనే నేను చెప్పాను ఆయనకి. చెప్తే ఆయన పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఇది జరిగిన 1 ½ ఇయర్ తర్వాత ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు హెల్త్ బాగోగా హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. 3, 4 డేస్ హాస్పిటల్‌లో ఉండి సీరియస్ అయ్యి చనిపోయాడు. అయ్యో! అది చనిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయిన 2, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ నన్ను కలిసాడు. అంటే నేను ఎళ్లి మరి రెగ్యులర్‌గా కలుస్తున్నాను. ఆయన ఆళ్ళ కొడుకు చనిపోయాడని తెలిసింది. ఎళ్ళాను, పరామర్శించి వచ్చేసాను అయిపోయింది. 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఈ డిస్కషన్ వచ్చింది. నాకన్నా పెద్దాయన ఆయన సీనియర్. "సత్యనారాయణ నువ్వు అప్పుడేదో చెప్పావు కదా! నాకు ఏమనిపించలేదు. అప్పుడు నువ్వు అది కరెక్టే అనుకున్నాను. ఏంటి అసలు ప్రాబ్లమ్ ఉందంటావా నిజంగా ఏంటని" చెప్పాను. అడిగాడు. అడిగితే సార్ అది వాస్తులో మీరు తెలుసుకున్న నాలెడ్జ్ ఏంటంటే పూర్వకాలం ఋషులు రాసిన గ్రంథాలను కొంచెం ఫాలో అయ్యి దాన్ని ఫాలో అవుతున్నారు. నేను అనుభవరీత్యా ఈ గోడ ఉండటం వల్ల ఈ ఇంటి యజమానికి ప్లస్సా? మైనస్సా? ఈ మెట్లు ఇలా ఉండటం వల్ల ప్లస్సా? మైనస్సా? లేదు ఈశాన్యంలో పూజ ఉంది. ఈ పూజ మంచిదా? కాదా? ఇట్లాంటి అన్నిటి మీద ప్రాక్టికల్ మీది బుక్ నాలెడ్జ్. నాది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్‌తోనే నేను మీకు ఈ విషయం చెప్పాను. ఈ విషయం మీకు నేను ముందుగా చెప్తే మీరు నన్ను తిడతారు. లేపోతే అపశకునం మాటలు మాట్లాడామని ఇంకో రకంగా నన్ను అర్థం చేసుకుంటారు. నన్ను దూరం చేసేస్తారు మీరు. కానీ నేను ఇక్కడ చాలా తీవ్రమైన ప్రాబ్లమ్ ఉందని మిమ్మల్ని హెచ్చరించాను. మీరు కనీసం దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏంటి తప్పు అని అడిగారు ఆయన. అంటే ప్రతి ఇంటికమ్మా ఏ ఇంటికైనా సరే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులుంటాయి. ఈ 4 దిక్కుల్లో కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. ప్రహరీ గోడలు. ఈ ప్రహరీ గోడలు దక్షిణం వైపు ఒక సుమారుగా ఒక 6 అడుగులు ఉందనుకుందాం హైట్. అదే లెవెల్‌లో పడమర వైపు ఉండాలి. లేదా 2 అంగుళాలు తగ్గి ఉన్నా పర్లేదు. అలాగే నార్త్ వచ్చేసరికి ఈ పడమర కన్నా నార్త్ కొంచెం తగ్గుండాలి. అట్లాగే ఈస్ట్ వైపు వచ్చేసరికి వీటన్నిటి మీద ఇంకొంచెం తగ్గుండాలి. అంటే ఉదాహరణకి రోడ్డు ఈస్ట్ వైపు ఉంటే, తూర్పు వైపు రోడ్డు ఉంటే గనక అన్ని కాంపౌండ్ వాల్స్ కన్నా తూర్పు కొంచెం పల్లా ఉండాలి. మిగిలిన కాంపౌండ్ వాల్స్ కన్నా. ఇక్కడ ఈ ఇష్యూలో ఏం జరుగుతుందంటే ఈ తూర్పు కాంపౌండ్ వాల్ కన్నా పడమర కాంపౌండ్ వాల్ అంటే వెస్ట్ అంటారు. వెస్ట్ కాంపౌండ్ వాల్ తూర్పు కాంపౌండ్ వాల్ కన్నా ఒక 4 అంగుళాలు గానీ, 6 అంగుళాలు గానీ, ఒక అడుగు గానీ తక్కువ ఉంటే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతాయమ్మా. ఇది ఒక్క చోట కదా! అంటే ఇట్లాంటి ఇష్యూస్ అంటే ఆయన అనారోగ్యంతో చనిపోయేది ఎవరు? తల్లిదండ్రులు ఉండగా పిల్లలు మరణించే దీనికి ఎక్కువ అవకాశం ఉంది. ఎవరికి పడితే వాళ్ళకి దాంట్లో మరణం రాదమ్మా. ఈ తూర్పు కాంపౌండ్ వాల్ హైట్ ఎక్కువుండి, పశ్చిమ కాంపౌండ్ వాల్ హైట్ తక్కువుంటే అంటే అన్ని కేసుల్లో ఇట్లా జరుగుద్దా అంటే అన్ని కేసులు కానీ జరగడానికి ఎక్కువ అవకాశం మాత్రం ఉంది. అది తల్లిదండ్రులు ఉండగానే పిల్లలు అనారోగ్యంతో గానీ, యాక్సిడెంట్లతో గానీ ఇంకో రూపంలో మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్నప్పుడు అది చిన్న విషయమే. దానికేం పెద్ద ఖర్చు అవ్వదు. మహా అయితే ఒక 10,000 అవుద్ది లేకపోతే 20,000 అవుద్ది. మనిషి కన్నా ఎక్కువ కాదు కదా మరి. అది తెలుసుకొని పాటించాలి. అది పాటించకుండా ఎంత వాస్తు లేదు, గీస్తు లేదు అని చెప్పేవాళ్ళకి మనం ఏం చేయలేం. మూఢనమ్మకాలు అట్లాంటి అనుకోవడానికి ఏం వాళ్ళు అలా చేయలేం. నష్టపోతున్నారు కూడా. హ్మ్. అట్లా మన జరిగిన విషయం ఇట్లాంటి కొంచెం వందల కేసులు నేను ముందుగా ప్రిడిక్ట్ చేసి చెప్పినవి ఉన్నాయమ్మా. సేమ్ అట్లాగే జరిగినాయి. అలా జరుగుద్దని నేను ఎట్లా చెప్పగలుగుతానంటే నాకు ఈ 40 ఏళ్ల అనుభవంలో బుక్ ప్రాక్టికల్‌గా రీడింగ్ చూసినవి చాలా చాలా తక్కువ. ఉంటాయి. ఆ! ప్రాక్టికల్‌గా ఎక్కువ. హ్మ్. ఒకళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు? బాగా సక్సెస్ అవుతారు. ఎందుకు అంత ఫామ్‌లోకి వెళ్ళిపోయారు? ఏంటి వాళ్ళ ప్లస్ అనేది? వాళ్ళ ఇంటి లోపలికి మనకు అనుమతి లేకపోయినా, ఆ ఇంటి బయట ఆ రోడ్డు దగ్గర నుంచి అది అంటే మనకి దిక్కులు చూసేది ఒక కంపాస్ అని ఉంటదమ్మా. ఓకే. ఈ కంపాస్. హ్మ్. ఈ కంపాస్‌ని దిక్సూచి అంటారు. ఆ! ఆ దిక్సూచి పెట్టి మనం చూసినప్పుడు ఆ రోడ్డు మీద పెట్టి చూస్తే ఆళ్ళ ఇంటి ముందు అది ఎన్ని డిగ్రీలు ఉందో తెలుస్తది. ఆహా! ఆల్‌మోస్ట్ ఒక 80% రీడింగ్ దాంట్లో వచ్చేస్తదమ్మా. ఇంటి ఓకే. లోపల చూడవసరం లేదు మనం. బయటే బయట నుంచి చూసి తెలిసిపోతది. చెప్పొచ్చు. ఈస్ట్ అంటే 90 డిగ్రీలు ఉండాలి. 90 నుంచి జనరల్‌గా ఏమవుతుందంటే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా 90 డిగ్రీలు ఉన్నాయి అన్నది దాదాపుగా ఒక 10% స్థలాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్.
అది చాలా మంచిది అనమాట. నెంబర్ 1 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్‌గా ఉందంటే నెంబర్ 1 తిరుగులేదు. అంటే ఓకే. ఉదాహరణకి తిరుమల దేవస్థానం, ఆ! టీటీడీ, హ్మ్. తర్వాత శ్రీశైలం, హ్మ్. అమ్మవారి గుడి, హ్మ్. ఇట్లా మీరు ఏ గుళ్ళు ఫేమస్ గుళ్ళు ఏది ఇచ్చినా కూడా అదే రీడింగ్ ఉంటాయి. ఈ ఆలయాలకు కూడా ఈ వాస్తు ప్రభావం ఉంటుందంటారా? డెఫినెట్‌గా ఉంటదమ్మా. ఓకే. ఆలయాలు గూడా కంపల్సరీగా ఈ దిక్సూచిని అనుసరించి 0 డిగ్రీస్ చేసిన దాన్ని, అంటే 0 అంటే హ్మ్. ఆలయాలు సహజంగా తూర్పు ముఖం ఉంటాయి. స్వామివారు అవును. ఆ తూర్పు ముఖం ఉన్నప్పుడు దాన్ని 90 డిగ్రీలు ఉండాలి. 90 నుంచి ఒక 5 డిగ్రీలు అటు ఇటు కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అవి కూడా యోగిస్తాయి. అట్లాగే ఈ 90 కాకుండా అంటే ఒక 10, 20 డిగ్రీలు టిల్ట్ అవుద్దాం. అంటే మనకు ఆగ్నేయ పక్క గాని, ఇటు ఈశాన్యం పక్క గాని టిల్ట్ అవుద్ది. అట్లా టిల్ట్ అయితే 10 డిగ్రీల వరకు పర్లేదు. అంటే 90 నుంచి 100 వరకు పర్లేదు. 100 దాటితే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అది మన గృహాలకైనా అంతే, కమర్షియల్ ప్లేస్ అయినా అంతే, దేవాలయాలన్నా కూడా తప్పదన్నమాట. అంటే దేవాలయాలకు కూడా వాస్తు అనుసరించకపోతే దేవుడు చూసుకుంటాడు. దేవుడు మరి చూసుకోవాలి కదా ఆయన. వాస్తుని అనుసరించి ఉండాల్సిందే. వాస్తు లేకపోతే దేవాలయాలు కూడా పూజకు నోచుకునే దేవాలయాలు కొన్ని వందలున్నాయమ్మా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానమే కొన్ని ఈ 2, 3 ఏళ్ల నుంచి కూడా చాలా కాంట్రోవర్సీలు వస్తూ ఉంటున్నాయి గదా! అవును. అది కూడా ఏదన్నా ప్రభావం దీనివల్ల డెఫినెట్‌గా అంటారా? ఉంటదమ్మా. కారణం ఏంటంటే ఈళ్ళు కొత్తగా చైర్మన్‌లు వస్తుంటారు. ఈఓలు మారుతుంటారు. ఒక ఈఓ మారారంటే ఆయన ఏదో కొన్ని కొన్ని కొత్త మార్పులు, చేర్పులు చేస్తారమ్మా. లేకపోతే కొత్తగా బిల్డింగ్స్ కట్టాల్సొస్తది. కొత్తగా ఇంకేదో డెవలప్ చేయాల్సొస్తది. ఈ డెవలప్ చేసినప్పుడు ఈ ఆగమ శాస్త్రం ప్రకారం వాస్తు పండితులు ఉంటారమ్మా. టీటీడీ దేవస్థానం పర్మనెంట్‌గా ఉంటారాళ్ళు. అయితే టెంపుల్ వరకు ఆగమ శాస్త్ర ప్రకారం తీసుకోవచ్చు. అది దాంట్లో నాలాంటోళ్ళు ఎవరు మన దాంట్లో చేయబెట్టడానికి లేదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వేరేది. ఆగమ శాస్త్ర ప్రకారం చాలా రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఓకే. అవి ఫాలో అవ్వాలి. ఆ ఆలయం తప్ప మిగిలిన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గూడా మేము చూడటానికి అవకాశం ఉంది. మేము చూడొచ్చు, చెప్పొచ్చు తప్పుంటే. అట్లా మిగిలిన ప్రాంతాల్లో చాలా మార్పులు, చేర్పులు జరిగినాయమ్మా. ఈ మార్పులు, చేర్పులు జరిగినప్పుడు ఏదైనా సపోజ్ ఒక కొత్త బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే అంటే పర్టిక్యులర్‌గా మనం అంతా అక్కడ ఎందుకు ఈ ఇష్యూ వచ్చిందంటే, అక్కడ ఏం జరుగుతుందో ఆ నిర్మాణాలను బట్టి చూస్తే మనకు అర్థమవుద్దమ్మా. కానీ అసలు తప్పు ఎక్కడ జరిగిందంటారు అక్కడ? తెలుస్తది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తది. కానీ అది కొంచెం పెద్ద సబ్జెక్ట్. అంటే మొత్తం ఏరియా అంతా ఎక్కువ ఉంటది కదా! మొత్తం మీద మనం చూసుకోవాలి. ఈ ఆలయాలు, ఈ అధికారులు, చైర్మన్‌లు, ఈ బోర్డ్ మెంబర్స్ మారినప్పుడు ఏదేదో కొత్త కొత్తగా వాళ్ళ హయాంలో మేము ఇదే చేయాలి, అది చేయాలని అంటే ఆళ్ళు మంచి ఉద్దేశంతోనే చేస్తారు. కానీ అది వాస్తుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఫలితాలొస్తాయమ్మా. దానివల్ల అది చాలా జాగ్రత్త చూసుకొని చేయాలి. ఇప్పుడైతే చాలా సమస్యలు అక్కడ ఉంటాయి. ఉన్నాయి. ఉన్నాయి. 100% ఉన్నాయి. మీరు గమనించింది ఏదైనా ఉందా అక్కడ? అంటే ఇంక నేను బయట అంత డెప్త్‌కెళ్ళలేదమ్మా. అంటే నేను గమనించిందంటే మనం గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఆలయం ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్‌లో ఉంటది. ఈశాన్యంలో కోనేరు ఉంటది. దక్షిణాగ్నేయంలో వీధి చూపు ఉంటది. అయితే గతంలో మీరు ఒక మంచి ప్రశ్న గుర్తు చేశారు. గతంలో టెంపుల్‌కి దక్షిణాగ్నేయం నుంచి ఒక వీధి ఉండేది. చాలా మంచిది. మోస్ట్ పవర్‌ఫుల్ అనమాట అది టెంపుల్‌కి. అట్లాగే ఆ టెంపుల్‌కి, స్వామివారి టెంపుల్‌కి ఈశాన్యంలో కోనేరు ఉంటది. ఆ కోనేరు కూడా ఇంకా సూపర్ డూపర్ పవర్. కోనేరు అట్లాగే ఉంది. కానీ దక్షిణ ఆగ్నేయంలో ఉన్న వీధి చూపుని, వీధి అంటే వీధి పోటు, వీధి చూపు అంటారు. వీధి పోటు అంటే చెడ్డది. వీధి చూపు అంటే మంచిది. ఆహా! 2 ఉంటాయి 2 అందులో. ఉంటాయి. కానీ అందరూ తెలియక వాడుక భాషలో వీధి పోటు అంటారు. అందులో తేడా ఏంటి ఆ రెండిట్లికి? వీధి పోటు అంటే చెడ్డదమ్మా. అంటే దాంట్లో ఒక యాంగిల్‌లో తగిలితే మంచిది. ఇంకొక యాంగిల్‌లో తగిలితే చెడ్డది. అది ఏ యాంగిల్‌లో తగులుతుందన్నది మనం చూసినప్పుడు మనకు తెలుస్తది. అది వీధి పోట, వీధి చూప అనేది అది అర్థమైపోతుంది. తెలుస్తది హ్మ్. అట్లా దక్షిణాగ్నేయం అనేది నంబర్ 1. హ్మ్. ఆ దక్షిణాగ్నేయం వీధి చూపుని ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం అనుకున్నాం కదా కట్టడాలు అట్లా కొన్ని కట్టడాలు వచ్చినాయమ్మా. దాదాపుగా దక్షిణాగ్నేయం వీధి చూపు అన్నది తగ్గుతా తగ్గిపోయింది ఇప్పుడు. కొంచెం ఉంది అంతే. అంతకుముందనంత వెడల్పు లేదు. అంతకుముందంత స్ట్రెయిట్ లైన్ లేదు. ఈ కొత్తగా ఎప్పుడైతే ఈ కట్టడాలు కట్టారో దాని పవర్ తగ్గుతా వచ్చిందమ్మా. అందుకని ఈ లడ్డు ఇష్యూ కూడా ఉండవచ్చు. అది నేను ఈ మధ్య రీసెంట్‌గా అంటే మొన్నే తిరుపతి వెళ్ళొచ్చానమ్మా. రీసెంట్‌గా నేను గమనించాను అది. ఓకే. అది దక్షిణాగ్నేయ వీధి చూపు అన్నది దాదాపుగా తగ్గిపోయింది. ఇంతకుముందున్నంత ఇది లేదు ఇప్పుడు. పాత రోజుల్లో ఉన్నంత లేదు. అది తగ్గిపోవటం వల్ల కూడా ఈ సమస్యలు అంటే పవర్ తగ్గుతుందమ్మా. అంటే స్వామివారి పవర్ తగ్గుతుందని నేను అంటలేదు. ఆ వాస్తుకు సంబంధించిన వాస్తులో కొంచెం పవర్ తగ్గుతుంది. ఆ పవర్ తగ్గకుండా ఉండటం కోసం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ఏదన్నా కొత్తగా నిర్మాణాలు చేసినప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారం పండితులు అందుబాటులో ఉంటారు వాళ్ళకి. వాళ్ళని సంప్రదించి సలహా సంప్రదింపులు చేసుకుంటూ వెళ్తే మంచిది. కానీ కొంతమంది ఇంజినీర్లు గాని వీళ్ళు పెద్దగా వాస్తుని పెద్దగా పట్టించుకోరమ్మా. అంటే మేము చేసే కన్‌స్ట్రక్షను మేము ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి వీళ్ళు చెప్పేది మేము వినాలా అనే ఫీలింగ్‌లో కొంతమంది ఉంటారు. అందరూ కాదు. 90% అట్లా ఉంటారు. 10% మాతో ఆహ్,
సమానంగా కలిసి పనిచేస్తారు. ఇప్పుడు వీధి పోటు గురించే మాట్లాడుకోవాలి. చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏమైందిలే అనుకుంటారు. అసలు వీధి పోటు వల్ల నష్టాలేంటి? వీధి చూపు వల్ల లాభాలేంటి? వీధి చూపు గురించి మాట్లాడుకుందాం ముందు. హ్మ్. వీధి చూపు అనేది మనకి 4 దిక్కులు ఉంటాయి కదా! తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ ప్రధానమైన 4 దిక్కులకి మళ్ళీ ఇంకొక 4 మూల దిక్కులు ఉంటాయన్నమాట. అంటే తూర్పులో ఈశాన్యం అంటారు. వినే ఉంటారు మీరు. ఈశాన్యం, దానికి అటువైపు ఆగ్నేయం. అవును. అట్లాగే దానికి వెనక వైపు నైరుతి. దానికి ఆపోజిట్‌లో వాయువ్యం. మళ్ళీ ఈశాన్యం. అట్లా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇవి మూల దిక్కులనమాట. వీధి చూపులు తూర్పు ఈశాన్యంలో గాని, ఉత్తర ఈశాన్యంలో గాని వీధి చూపు తగిలితే చాలా మంచిది. ఓకే. అసలు ఎక్సలెంట్‌గా ఉంటది. ఇప్పుడు మన ప్రాక్టికల్‌గా కూడా మనం చూడొచ్చు. అట్లాంటి ఇళ్ళు అంటే స్థలాలు ఎక్కడో రేర్‌గా దొరుకుతాయి. రేర్‌గా అంటే ఒక 2% ఉండొచ్చనమాట మన టోటల్ హౌసెస్‌లో. వాళ్ళందరూ సక్సెస్‌లో ఉంటారు. తూర్పు ఈశాన్యమైనా, ఉత్తర ఈశాన్యమైనా. ఇంటికైనా, వ్యాపారానికైనా మంచిదేనా అలా ఉంటే? దేనికైనా మంచిది. ఎంప్లాయీస్ అయితే చాలా మంచి ప్రమోషన్స్ మంచి పొజిషన్‌లో ఉంటారు. వ్యాపారస్తులైతే దాదాపుగా మంచిగా సాగుతుంది వాళ్ళు వ్యాపారం. మంచి స్థానాల్లో ఉంటారు. ఓకే. మంచి బిజినెస్ అంతా చాలా బాగా జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు గాని, అసలు దేనికి లోటు ఉండదన్నమాట. అంటే డబ్బుకి లోటు ఉండదు. శుభకార్యాలు జరుగుతుంటాయి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అంతా మంచిది ఉంటుంది. అలాగే ఈ తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం అనుకున్నాం కదా! అలాగే దక్షిణ ఆగ్నేయం. స్వామివారి ఆలయం గురించి అనుకున్నాం కదా! దక్షిణాగ్నేయం. అది మోస్ట్ పవర్‌ఫుల్. అది కూడా చాలా మంచిది. అట్లాగే పశ్చిమ వాయువు వీధి చూపు ఉంటే పొలిటికల్ లీడర్స్‌కి బాగా మంచిదమ్మా. సెకండరీ అంటే ద్వితీయ శ్రేణి లీడర్స్ ఉంటారు. వారు గనక అట్లాంటి స్థలాన్ని ఎన్నుకొని దాంట్లో గనక వాళ్ళు నివాసం ఉంటే పశ్చిమ వాయువు పొలిటికల్‌గా వాళ్ళ గోల్ రీచ్ అవుతారన్నమాట. ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకునేవి మంచిగా ఉండేది. చెడు ఏమిటంటే హ్మ్. తూర్పు ఈశాన్యం మంచిదనుకున్నాం కదా! దానికి అటుపక్కన తూర్పు ఆగ్నేయం. అది చాలా చెడ్డదమ్మది. అంటే ముఖ్యంగా మహిళలకి హాని చేస్తదది. అంటే హెల్త్ రీత్యా గాని, వాళ్ళ సంసార రీత్యా గాని, అంటే ఇంట్లో భార్యాభర్తల గొడవలు గాని, ఆరోగ్య రీత్యా గాని మహిళల మీద ఎక్కువ చూపిస్తది. అంటే చెడు వీడిపోట్లు తూర్పు ఆగ్నేయం ఒకటి, దక్షిణ నైరుతి. దక్షిణ నైరుతి అంటే కొంచెం యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ! అనుకోకుండా మరణాలు సంభవించే అవకాశం ఉంది. అంటే ఇంటిని బట్టి కూడా ఒక రోడ్డు పోటే కాకుండా ఇంటి నిర్మాణంలో కూడా కొన్ని తప్పులుంటే ఇంకొద్ది ఫాస్ట్‌గా జరుగుతుందది. ఇంటి నిర్మాణం అంతా కరెక్ట్‌గా ఉండి ఒక వీధి పోటుంటే అది కొంచెం టైం తీసుకుంటది. కానీ ఇష్యూ అయితే జరుగుద్ది. అలాగే పశ్చిమ నైరుతి అంటారు. దక్షిణ నైరుతి ఒకటి, పశ్చిమ నైరుతి ఒకటి. అది కూడా అంతే డేంజర్ అమ్మది. చాలా దీనివల్ల ఇంటి యాజమానికేనా? లేదంటే ఇంట్లో సభ్యులందరికీ ఉంటదా? ఇంటిలో ఎంతమంది సభ్యులున్నారో ఆ సభ్యుల్లో ఎవరి జాతకం వీక్‌గా ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్దమ్మా. పలానా వాళ్ళకి అవుద్దని మనం చెప్పలేం. ఉదాహరణకి నైరుతి పార్టీ ఎవరు చూస్తారంటే మెయిన్ ఇంటి యజమాని. అంటే తండ్రి అవ్వచ్చు, లేదా పెద్ద పెద్ద కొడుకు మీద చూపిస్తుంది. అట్లాగే ఆగ్నేయం వైపు వచ్చేసరికి రెండో కొడుకు మీద చూపిస్తుంది. వాయువు వచ్చేసరికి మూడో కొడుకు మీద చూపిస్తుంది. ఈశాన్యం వచ్చేసరికి నాలుగవ బుద్ధి. అంటే నాలుగో సంతానం. ఆడోళ్ళు అవ్వచ్చు, మగళ్ళు అవ్వచ్చు. అట్లా చూపిస్తుంది. బయట నుంచి మీరు ఇది దిక్సూచి చూసి ఎలా ఉందో చెప్పేస్తారని చెప్పారు కదా! కానీ ఇంట్లో కూడా చాలా వరకు ఈ వస్తువులు ఇక్కడే ఉండాలి. ఈ వస్తువు ఇక్కడ పెడితే మంచిది. మంచం ఇటు ఉండాలి. తలగడ ఇటు ఉండాలి అని చాలా చెప్పుకుంటూ ఉంటాం కదా! అవును. అసలు ఏ వస్తువు ఇంట్లో ఎక్కడుంటే మంచిదంటారు? అంటే వస్తువులకి అంత ప్రాధాన్యత లేదు. అంటే ఇప్పుడు చాలామంది వచ్చేసి ఈ సోఫా ఎక్కడ ఉండాలి, కుర్చీ ఎక్కడ ఉండాలి, డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి అంటున్నారు కానీ వస్తువులకి అంత ఇంపార్టెన్స్ లేదు. ఓకే. మనం ఉండవలసిన స్థానాలు ఏంటంటే ఆగ్నేయంలో వంటగది ఉందా లేదా అది చూసుకోవాలి ఇంపార్టెంట్. ఈశాన్యంలో మనకి ఎంట్రీ ఉందా అది చూసుకోవాలి. తర్వాత పూజ గది వచ్చేసరికి చాలామంది పూజ ఈశాన్యంలో చేయాలని ఈశాన్యం మూల గది కడుతున్నారు. అది తప్పమ్మా. తూర్పు భాగంలో మధ్య భాగంలో దేవుడికి ఉంటే కనుక చాలా మంచిది అది. ఆహా! పూజ గది కానీ తూర్పు వైపు మధ్య భాగంలో మధ్య ఉండాలి. భాగంలో ఉండాలి. ఓకే. తూర్పు వైపు చాలామంది ఏం చేస్తారంటే వంటగదిలోనే సింక్ పక్కన దేవుడిని దేవుడు ఏర్పాటు గది చేసుకుంటారు. పెట్టుకుంటారు. అది తప్పమ్మా. అంటే దేవుడికి ఆ తూర్పు మధ్య భాగం తప్ప ఇంకెక్కడ అవకాశం లేదు. ఈశాన్యంలో కూడా పూజ చేసుకోవచ్చు. కానీ గది కట్టకూడదు. దానికోసం ప్రత్యేకించి గది నిర్మాణం చేయకూడదు. ఒక చిన్న గదిలా కట్టకూడదు. అట్లా ఏదైనా చేసుకోవాలి. ఫోటో పెట్టుకొని ఏదైనా పెట్టుకుంటే ఆ, పెట్టుకోవచ్చు అంతే. అవును. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఈ వాస్తుని చాలా నమ్ముతూ ఉంటారు. వాళ్ళు పెట్టే పార్టీ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సక్సెస్ రేట్‌ని పెంచుతాయని విన్నాము. ఇప్పుడు తెలంగాణ గాని, ఏపీ గాని. తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కి ఉన్న ఆ వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు కరెక్ట్‌గానే ఉందంటారా? అంటే పార్టీ ఆఫీసుల గురించి వస్తే కొంచెం మీకు మొదటి నుంచి చెప్పుకుని రావాలి. అంటే పూర్వకాలం మనకి 1980కి ముందు హ్మ్.
కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉండేదమ్మా. ఏ స్టేట్ అయినా మన 2 తెలుగు రాష్ట్రాలు అంటే అప్పుడు ఒకటే స్టేట్‌గా ఉండేది. హ్మ్. కాంగ్రెస్ లీడింగ్‌లో ఉండేది. ఇంకా వేరే పార్టీ లేదు. కమ్యూనిస్టులు ఉన్నారు కానీ చిన్న చిన్న పార్టీలు ఉండేవి. దానికేంటంటే ఏ చెట్టు లేని చోట ఆవుల చెట్టే మహావృక్షంలాగా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లో పార్టీ ఆఫీస్ ఉంది. గాంధీ భవన్. మీరందరూ పేరు వినే ఉంటారు. ఆ గాంధీ భవన్ పర్వాలేదు. అంటే వాస్తుగా కొన్ని తప్పులు ఉన్నప్పటికి కూడా ఇంకా దాంతో మీట్ అయ్యే వేరే పార్టీ లేదు. పార్టీ ఆఫీసులు లేవు. కాబట్టి అది రారాజుగా వెలిగింది అప్పటి వరకు కూడా. ఎప్పుడైతే 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కేబీఆర్ పార్క్ దగ్గర ఒక ఆఫీస్ ఏదైతే నిర్ణయం చేశారో హ్మ్. టీడీపీ దాని మీద ఆఫీస్. ఇది బెటర్‌గా ఉంది. ఈ పార్టీ ఆఫీస్ మీద ఇది బెటర్ అయింది. టీడీపీ ఆఫీస్. టీడీపీ ఆఫీస్. ఇది బెటర్ అవ్వడం వల్ల అంటే ఇది పూర్తిగా దానికి మంచి మార్కులైతే లేవు. దాని మీద ఇది బెటర్ అయింది. ఓకే. ఇది బెటర్ అవ్వగానే ఏమైంది 83లో ఆయన అఖండ మెజార్టీతో గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత అది అట్లా నడుస్తుంది. ఆ క్రమంలో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పోయింది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండేది. టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఆయన ఒక పార్టీ ఆఫీస్ పెట్టారు. ఆ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కానీ, టీడీపీ ఆఫీస్ కానీ ఇంకా ఎన్ని ఆఫీసులు వచ్చినా టీఆర్ ఆఫీస్ ముందు అసలు పనికిరావన్నమాట అవి. ఆ! అంత పవర్‌ఫుల్. ఓకే. అందుకనే ఒక సామాన్య స్థితి నుంచి హ్మ్. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయికి హ్మ్. ఆ పార్టీ ఎదగలిగారు. ఆఫీస్ తీసుకొచ్చేసింది. హ్మ్. పార్టీ ఆఫీస్‌కి అంత పవర్ ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. డిగ్రీస్ ఈస్ట్ అంటే 90 డిగ్రీస్ ఉండాలని. ఆయనది ఈస్ట్ 90 డిగ్రీస్ పర్ఫెక్ట్‌గా ఉంటది. ఆ! ఇంకే ఆఫీసు లేదు. మరి పక్కనే టెంపుల్ కూడా ఉంటది కదా! టెంపుల్ కూడా ఉంది. అది కూడా ఉంది. మోస్ట్ అది పవర్‌ఫుల్. మంచిదే అంటారు. చాలా మంచిదే. మందికి అలా టెంపుల్‌తో సమానంగా ఉండకూడదు అంటారు కదా! లేదు. టెంపుల్ హైట్‌లో ఉంది. ఆ హ్మ్. టెంపుల్ ఉండటం వల్ల మంచిది. ఆయనకి ఇబ్బంది ఏం లేదు. దాదాపుగా నాకు తెలిసి 2001లో ఎప్పుడో ఆఫీస్ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే మొన్న ఎలక్షన్ వరకు కూడా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఆయనకి కోపం వచ్చిందంటే ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేసేవాళ్ళు, మళ్ళీ పోటీ చేసేవాళ్ళు, మళ్ళీ గెలిచేవాళ్ళు. అంటే అంత స్ట్రాంగ్‌గా ఉండేది. ఆ పవర్ అంతా కూడా ఈ వాస్తు పవరే. స్వతహాగా ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాదంటలేదు. దానికి తోడు వాస్తు ఆయనకి సహకరించింది బాగా. మరి అంత మంచి ఆఫీస్ అంత సీఎం లెవెల్ ఆఫ్ డిజిగ్నేషన్ వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకని బీఆర్ఎస్ పార్టీ కొంచెం తగ్గిందంటారు? అంటే వీళ్ళు ఒక ఆఫీసు ఒక పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు వీళ్ళ సౌకర్యాల దృష్ట్యా, అవసరాల దృష్ట్యా కొత్త నిర్మాణాలు చేస్తారన్నమాట. అట్లాంటి నిర్మాణం అంటే నేను ఆఫీస్ లోపలైతే చూడలేదు కానీ అట్లాంటి నిర్మాణాలు ఏవో జరిగుంటాయి. 100% జరిగుంటాయి. ఆ వాస్తు ఆఫీస్‌ని ఏం మార్పులు చేయకుండా అలాగే ఉంచితే వాళ్ళు అట్లాగే ఇప్పటికి కూడా ఆయన వెలుగుతూనే ఉంటారు. కొన్ని మార్పులు చేర్పుల వల్ల అలా మార్పులు ఇబ్బంది చేర్పులు పడుతున్నారు. కంపల్సరీగా ఉంటాయి. ఇదే కాకుండా వారు ఉన్న ఇల్లు కూడా మార్పులు చేర్పులు అంతకుముందు ఉన్న ఇల్లు చేంజ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఇంట్లో మార్పులు చేయొచ్చు. ఎక్స్‌పాన్షన్ చేయొచ్చు. ఇట్లాంటివి జరిగినప్పుడు ఎక్కడో ఒక చోట లోపాలు జరుగుతాయమ్మా. ఈ లోపాలు జరిగినప్పుడు ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మార్చేసింది పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు ఎలా ఉందంటారు వాస్తు? పిఠాపురంలో కూడా ఒక ఆఫీస్ స్టార్ట్ చేశారు. ఈ పార్టీ ఆఫీసులు ముఖ్యంగా విజయవాడలో ఆయన మంగళగిరిలో నిర్మాణం చేశారు. ఫస్ట్ ఆయన పార్టీ ఆఫీస్ నిర్మాణం చేసినప్పుడు వాస్తుకు అనుకూలంగా లేదు. దానివల్ల ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. మనందరికీ తెలిసిన విషయం. దాదాపుగా 14 సంవత్సరాలు. ఆ, హ్మ్. ఈ మధ్య కాలంలో అంటే మొన్న ఆయన డిప్యూటీ సీఎం అవ్వకముందు ఒక సంవత్సరం ముందు నుంచి కొంచెం మార్పులు చేస్తూ ఒక బిల్డింగ్ ఒకటి కొద్దిగా ఆల్టరేషన్ చేసి డైరెక్షన్ మార్చి బిల్డింగ్ కట్టారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆ డైరెక్షన్ మార్చారో కొంచెం వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఓకే. దానివల్ల ఆయన సక్సెస్‌లోకి రావడానికి అవకాశం ఉంది. కానీ పూర్తి సక్సెస్‌లోకి రావడానికి మాత్రం అది చాలదు. ఇంకా ఆ మళ్ళీ పవర్ ఇంకా చాలదు. చేయాల్సింది. మంగళగిరిలో ఉన్న ఆఫీసు హ్మ్. పవర్ చాలదు. హ్మ్. ఈ మాట అంటే వాళ్ళందరికీ కోపాలు కూడా రావచ్చు. కానీ నేను వాస్తు సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను. ఆయన పవర్ పెంచుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అది చేసుకుంటే కనుక ఆయన 100% సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఈ సీఎం ఆఫీస్ అయితే అవుతారు. ఆయన అనుకున్న గోల్ రీచ్ అవ్వడం అనేది కష్టం. ఖచ్చితంగా సీఎం అవ్వాలంటే వాస్తు మారాలంటారు. మారాలి. అంటే అది ఒక ప్రాంతీయ ఆఫీస్ పెట్టుకుని అసలు హెడ్ ఆఫీస్ వేరే చోట ఉండాలమ్మా. దానికి అంటే నా లెక్క ప్రకారం అయితే రాయలసీమలో ఉండాలి ఆఫీస్. రాయలసీమలో ఉంటే మంచిది. రాయలసీమలో ఉంటే రాయలసీమకు ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు వచ్చిన 25 మంది ముఖ్యమంత్రులు దాదాపు సుమారుగా 20 మంది అక్కడి నుంచే వచ్చారు ముఖ్యమంత్రులకి. రాయలసీమ నుంచి వచ్చారు. అంటే అంత ప్రత్యేకమైన పవర్ ఉంది అది రాయలసీమ. ఓకే. అక్కడ కనుక ఏదో ఒకటి పార్టీ ఆఫీసో ఇల్లు ఏదో ఒకటి నిర్మించుకుంటే పార్టీ ఆఫీస్ ఉండాలి కంపల్సరీగా. కంపల్సరీ పార్టీ ఆఫీసు దానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలమ్మా. అవి కనుక చేస్తే కంటిన్యూస్గా ఆయన అంటున్నారు కదా, ఇప్పుడు మేము 15 ఏళ్ళు మేమే ఉంటాం అధికారులు. 15 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది. ఎలాంటి అంటే పాటిస్తే మంచిది అంటారు మీరు అన్నట్లుగా? అంటే దానికి ఈ వాస్తుకి సంబంధించి చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉందమ్మా.
దాంట్లో కొన్ని సీక్రెట్ పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే. అంటే అది హ్మ్. మనం మీడియా ముఖంగా చెప్తే చెప్పకూడదు. మన కాంపిటీటర్స్ మనకి నేర్పిస్తారు అవన్నీ కూడా. ఇది ఓకే. ఈ సబ్జెక్ట్‌లో నేను చాలా డెప్త్‌కి వెళ్ళానమ్మా. హ్మ్. అంటే ఇప్పుడు డిగ్రీస్ గురించి చెప్పాను కదా! వాస్తు డిగ్రీస్ అన్నది దాదాపుగా ఒక 7, 8 సంవత్సరాలుగా మన వీడియోస్‌లో చెప్పిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే గనుక పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. డిగ్రీస్ అనే సబ్జెక్ట్ ఎవరు మాట్లాడలేదు అప్పటి వరకు కూడా. మనం చెప్పిన తర్వాతే మనను చూసి ఇప్పుడు డిగ్రీస్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. దాని మీద ఏదో ప్రయోగాలు చేస్తున్నారు. అవి కూడా తప్పులు చేస్తున్నారని నాకు స్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా ఇక అది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు చేయించుకునే వాళ్ళు ఇష్టపడి చేయించుకుంటారు. అంటే చాలా మంది ఈ వాస్తు విషయంలో డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చెప్పించుకుంటూ ఉంటారు కదా! ఇప్పుడు అవును. తెలిసి తెలియక చాలా మంది చెప్తుంటే నష్టపోయేది వీళ్ళే. నష్టపోతారమ్మా. డెఫినెట్‌గా మరి నష్టపోతారు. దానికి అసలు పరిష్కారం అనేది ఉండదంటారా? అంటే వారు సరైన వ్యక్తుల్ని ఎంచుకోవాలమ్మా. హ్మ్. అంటే అందరూ హ్మ్, మనమే గొప్పని కాదు. ఒక మంచి వాళ్ళు ఉన్నారు. అసలు నిజమైన కష్టం ఏంటంటే ఇప్పుడు ఎవరినైనా వాస్తు సిద్ధాంతం ఎన్నుకోవాలంటే ఎవరిని ఎన్నుకోవాలనేదే కష్టమైన సబ్జెక్ట్. మిగిలిందంతా అలాగే బాగానే ఉంటుంది. తేలిగ్గా పనులు అయిపోతాయి. ఈ ఎన్నుకోవటంలోనే ఉందమ్మా. సరైన వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీలో మళ్ళీ లోకేష్ గారు వస్తున్నారు. లోకేష్ గారే పై చెయ్యి ఉంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగా లోకేష్ గారికి కలిసి రాబోతుందంటారా? కలిసి రాబోతుందంటే ఆయన వాస్తు ప్రకారం ఆయనకెలా ఉందంటారు? చాలా మంచి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు మీరు. హ్మ్. లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇంతకుముందు మనం అనుకున్నాం రాయలసీమలో పార్టీ ఆఫీస్ ఉండాలని. ఈ పోటీ చేసే నియోజకవర్గం కూడా రాయలసీమ నుంచి పోటీ చేస్తే వాళ్ళు 5 ఇయర్స్ కంటిన్యూస్గా ఉంటారమ్మా. ఈ రాయలసీమ తప్ప మీరు ఏపీలో ఎక్కడైనా సరే నెల్లూరు తీసుకోండి, ఒంగోలు తీసుకోండి, విజయవాడ తీసుకోండి, విశాఖపట్నం తీసుకోండి, ఏ ఊరు తీసుకున్నా, ఏ ఊరు నుంచి పోటీ చేసినా వాళ్ళు 5 ఇయర్స్ కంటిన్యూస్గా చేయలేరు. ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గారు సీఎం అయినప్పటికి కూడా ఆయన కంటిన్యూస్గా పదవిలో ఉండే అవకాశం అయితే తక్కువ. కంటిన్యూస్గా పూర్తి చేయలేరు. కొంతమంది తెలిసి తెలియక ఇల్లు కట్టేసుకుంటూ ఉంటారు. మళ్ళీ దాన్ని మార్పులు, చేర్పులు చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. కొంతమందికి వీలుంటది. కొంతమందికి వీలు లేకుండా ఉంటది. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి సొల్యూషన్ ఉంటదంటారు వాళ్ళకి? అంటే కొన్ని రెమెడీస్ కొన్ని ఉంటాయి కానీ రెమెడీస్ పూర్తిగా ఈ పరిష్కారం కాదమ్మా అవి. పర్ఫెక్ట్గా వాస్తు నిర్మాణం చేసుకునేప్పుడే చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కొన్ని అవకాశాలు ఉంటాయి. అవి చేసుకోవచ్చు. కానీ పూర్తిగా రిజల్ట్ అయితే రాదమ్మా. వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాక పూర్తి రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ రావు. మైనస్ తగ్గించుకోవడం కోసం మనం ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఆల్టరేషన్ చేసుకోవచ్చు అంతే. అలాగే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్లే ఆలయాలున్న ప్రిమిసెస్‌లోనే ఒక్కొక్కసారి పల్లెటూరుల్లో కావచ్చు, ఆలయాల చుట్టూ ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. దానికి అర్థం కాక ఈ వాస్తు ప్రకారమే ఆలయంతో సమానంగా కట్టుకోవాలా? ఆలయంతో కొంచెం వెనక్కి కట్టాలి ఇవన్నీ ఉంటాయి. ఆ లైన్‌లో కట్టినవే. అవును. దానికి సంబంధించినవి ఏమన్నా చెప్తారా కొద్దిగా? అంటే జనరల్‌గా విలేజెస్‌లో ఏముంటుందంటే విలేజెస్‌లో ఏదో ఒక ఆలయం ఉంటుంది. హ్మ్. స్వామివారు ఎవరైనా ఉండొచ్చు. స్వామివారు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ టెంపుల్ గోపురం కన్నా హైట్ మన ఇల్లు ఉండకూడదని ఒక అపోహ ఉందన్నమాట. అంటే దానివల్ల వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వరకే కట్టుకోగలుగుతారు తప్పితే సెకండ్ ఫ్లోర్ వేయరు. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా గ్రామాల్లో వేయరు. ఎందుకంటే స్వామివారి గోపురం కన్నా మనం హైట్ ఉండకూడదని ఒక అపోహ మాత్రం ఉంది. ఓకే. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పాటిస్తున్నారు అది. హ్మ్. అట్లా కట్టినోళ్ళు ఇబ్బందులు పడటం, కొంతమంది వ్యక్తులు చనిపోవటం ఇవన్నీ జరిగినాయి. దానివల్ల ఆ సెంటిమెంట్ ఇంకా బలపడి ఎవరు ఆ సాహసం చేయట్లేదు. కానీ వారు చనిపోవడానికి ఈ గుడి గోపురానికి సంబంధం లేదమ్మా. ఇంటి హైట్‌కి సంబంధం లేదు. నేను అట్లాంటి ఒక 4, 5 హౌసెస్‌ని చూశాను. చూసినప్పుడు ఇంట్లో వాస్తు లోపం తప్పితే టెంపుల్‌కిను ఇంటికి సంబంధం లేదు. సంబంధం లేదు. ఓకే. కాబట్టి అది దాన్ని అట్లా అనుకోవటానికి ఏం లేదు. ఇప్పుడు వెంచర్స్ కూడా వేస్తూ ఉంటున్నారు చాలామంది. ఆ వెంచర్స్‌లో అందరికీ కూడా ఈ ఫ్లాట్‌లు ముందే ఆ ముక్కలు కట్ చేసేసి అమ్ముతూ ఉంటారు. అవును. మరి కానీ అందరికీ వీలు కాదు గదా! అలాంటి మంచి ముక్కలే దొరకడం అనేది వీలు ఆ! కాదు. ఆ! బట్ అలాంటి వాళ్ళు అసలు ఎలా వెంచర్‌లో ఆ ఫ్లాట్‌లు తీసుకునే టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బావుంటదంటారు? అంటే దీంట్లో ఒక విషయం ఉందమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఈ డిగ్రీస్ అనేది మస్ట్ అండ్ షుడ్ పాటించాలమ్మా. అంటే ఒక ల్యాండ్ ఒక 5 ఎకరాలో, 10 ఎకరాలో వెంచర్ చేస్తారు. ఓ 200 గజాలో, 300, 500 గజాల్లో ప్లాటింగ్ చేస్తారు. ఈ ప్లాటింగ్ చేసినప్పుడు రోడ్లు ఫార్మ్ చేస్తారు. ఈ రోడ్లు ఫార్మ్ చేసేది ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ పెడితే గనక మీరు దాంట్లో ఏ మూల స్థలం కొనుక్కున్నా మంచిదే. ఆహా! ఓకే. అంత పవర్ ఉంటది దానికి. ఓకే. ఆ రోడ్డుని బట్టి ఇంకా రోడ్‌ని బట్టి ఉంటది. ఓకే. అయితే ఇప్పటివరకు జరుగుతున్న క్రమం ఏంటంటే ల్యాండ్ ఒక 10 ఎకరాలు ఉందంటే 10 ఎకరాల్లో క్రాసులు ఉంటాయి. ఓ పక్కన ఇటు పెరిగి ఉండొచ్చు, అటు పెరిగి ఉండొచ్చు, ఓ పక్కన తగ్గి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని స్థలం వేస్ట్ పోకుండా రోడ్లు తీసేవాళ్ళు ఇంతకుముందు. దానివల్ల ఈ మన దిక్కులు టిల్ట్ అయిపోయి 20, 30, 40 డిగ్రీలు తిరిగి చాలా ఇబ్బందులు గురైన వాళ్ళు ఉన్నారు. ఆ ప్లాట్ల వెంచర్స్ కూడా ఓనర్స్ కూడా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓనర్స్ నష్టపోతారు, కొనుక్కున్నోళ్ళు కూడా నష్టపోతారు. అట్లాంటివి చాలా కొన్ని వందల కేసులు నేను చూశానమ్మా. అందుకనే ఈ మధ్య కాలంలో ఆ తప్పు కొద్దిగా అంటే మన వీడియోస్ వచ్చిన తర్వాత చాలామంది వెంచర్స్ పర్ఫెక్ట్ డిగ్రీస్‌కి ప్లాన్ చేస్తున్నారు.
అలా ప్లాన్ చేయటం వల్ల కొనుక్కున్నోళ్ళు హ్యాపీగా ఉంటారు, దాంట్లో వెంచర్ ఓనర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఈ నిర్మాణం చేసేటప్పుడు కూడా ముందుగా ప్లాన్‌కి అప్లై చేసుకోవాలి మనం. అవును. అది ఉన్న రూల్. ప్లాన్‌కి అప్లై చేసుకుంటాం. వచ్చిన తర్వాత కూడా ఇన్స్‌పెక్టర్స్ వస్తూ ఉంటారు. మనం ఒక వాస్తు నిపుణుల్ని సంప్రదించి ఇలా కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు కొంచెం ముందుకొచ్చారు, మీరు కొంచెం వెనక్కెళ్ళండి, ఇదెక్కడొద్దు, ఇదెక్కడొద్దు అని ఇన్స్‌పెక్టర్స్ వచ్చి చెప్తూ ఉంటారు కదా! అవునవును. మరి అలాంటప్పుడు మరి వాస్తు ప్రకారం కట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఈ మార్పులు, చేర్పుల వల్ల ఏమైనా ఇబ్బందులు పడతారంటారా? అంటే మన బిల్డింగ్ నామ్స్‌ని అనుసరించి వాస్తుగా మనం డిజైన్ చేసుకోవాలమ్మ. ఫస్ట్ ప్లాన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. ప్లాన్ తయారు చేసుకున్నాక మాకు అంటే నేను కాదు, ఎవరైనా సరే వాస్తుకి సంబంధించిన వాళ్ళు రిలేటెడ్ వాస్తు ఎవరు ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నారు. చూపించి దాంట్లో ఏదైనా వాష్రూమ్స్ ఏమైనా తప్పు ఉన్నాయా, బెడ్రూమ్ ఏమైనా తేడా ఉందా, అంటే కిచెన్ కరెక్ట్గా ఉందా, లిఫ్ట్ ఎక్కడొచ్చింది, ఇట్లాంటివన్నీ ముందే మన ప్లాన్లో కరెక్ట్ చేసుకుంటారమ్మా. చేసుకుని అంటే గవర్నమెంట్ నామ్స్ని మనం డీవియేట్ చేయకుండా వాళ్ళ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలేసి ఇంటర్నల్ మనం ఏం కట్టుకున్నా కూడా డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. అవుట్ సైడ్ వాళ్ళ సెట్ బ్యాక్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో మాత్రం చూస్తారు తప్పితే ఇంటర్నల్ వాళ్ళు ఏం పట్టించుకోరు. ఇంటర్నల్ మన వాస్తుగా వాళ్ళు ఒక ఇంజనీర్ ప్లాన్ తయారు చేసినప్పుడు ఈ డోర్స్ ఇక్కడ పెట్టండి, లేకపోతే ఈ డోర్ ఇక్కడ పెట్టండి, లేకపోతే ఈ టాయిలెట్ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టండి, ఇట్లా మన మార్పులు చేర్పులు సూచిస్తాం. దాని ప్రకారం చేసుకుంటే బాగుంటుందమ్మా. అట్లా ఉంటుంది. అంతేగాని దీనిలో మన వాస్తు వల్ల డీవియేషన్కి వెళ్ళేదే ఉండదు. ఈ వాస్తుకు సంబంధించి రిలీజియన్‌కి, వాస్తుకి చాలా మంది ఇప్పుడు హిందువులు కావచ్చు, ముస్లింలు, క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా చాలా మంది ఈ వాస్తు మేము నమ్మము అనేవాళ్ళు ఉన్నారు, నమ్మేవాళ్ళు ఉన్నారు. అవును. రిలీజియన్‌కి, వాస్తుకి అసలు సంబంధం ఏంటి? పంచభూతాల సాక్షిగా మనం జన్మించాం. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అదే బ్లడ్ ఉంది, అదే బాడీ అవయవాలు ఉన్నాయి, అవే గాలి పీల్చుకుంటున్నాం, అదే పంచభూతాలు మన బాడీలో ఉన్నాయి. వాళ్ళ బాడీలో ఏమున్నాయో అవే మన బాడీలో ఉన్నాయి. కాబట్టి ఈ పంచభూతాల సాక్షిగా మనం జన్మించాం కాబట్టి కావాలని మనం సృష్టించుకొని అది ఎవరి నమ్మకాలు వారు అది చేసుకుంటారు. కానీ దీనివల్ల వాస్తు వీరికి ఒక సపరేట్గా ఉంటుంది, వీరికి ఒక వాస్తు, వారికి ఒక వాస్తు అనేది ఉండదమ్మా. ఎవరైనా సరే జీవన విధానం వాస్తు అనేది పర్ఫెక్ట్గా ఉంటే కనుక అందరికీ బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ హౌసెస్ కూడా నేను చూసి సెలెక్ట్ చేస్తేనే రెంట్కి కూడా వెళ్తారన్నమాట వాళ్ళు. అంత నమ్ముతున్నారు. ఓకే. క్రిస్టియన్స్ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా వాస్తు చూపించుకుని వెళ్తారు. అంటే వాస్తు అనేది ఒక సైన్స్ సబ్జెక్ట్ అమ్మా. వాస్తుకి, ఇదేమి ఒక మతానికి మతానికి సంబంధం లేదు. సంబంధించింది కాదు. 40 సంవత్సరాల అనుభవం ఉంది ఇందులో వాస్తు శాస్త్రంలో. మరి మీ తర్వాత మీ వారసత్వం ఎవరికైనా ఇస్తారా? ఇంత ఇప్పుడు పర్ఫెక్ట్‌గా చెప్పేది. నేను ఒక్కోసారి బాధపడుతుంటానమ్మా. ఇంత సబ్జెక్ట్ ఎవరు ఈ మధ్య అంటే నాకు మా వారసులు ఎవరు దీంట్లోకి వచ్చేవాళ్ళు లేరు. అందరూ బిజినెస్‌లో. మా అబ్బాయి అన్నాడు, ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన ఈ సబ్జెక్ట్లోకి రాడు ఆయన. పాప మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు ఫార్మాలో ఉన్నారు. ఈ సబ్జెక్ట్లో నేను కూడా మా పూర్వీకుల్లో కూడా ఈ సబ్జెక్ట్లో ఎవరు లేరు. అసలు ఈ వాస్తు సంబంధించి ఎవరు లేరు. ఆటోమేటిక్గా నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ అమ్మ. నేను ఫస్ట్ ఓకే. ఓకే. ఒక 2010 వరకు ఒక ఇండస్ట్రీ నడిపాను నేను. దాదాపు చాలా నష్టపోయాను. చెప్పాలంటే ఒక 5 కోట్లు నష్టపోయాను ఆ రోజుల్లో, అబ్బా! 2090కి ముందే. హ్మ్. ఇండస్ట్రీ తెలుగు రాష్ట్రాల్లో లేని ఇండస్ట్రీ పెట్టాను నేను. ఎక్కడ లేదు. ఫస్ట్ మనదే ఈ 2 అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా. అప్పుడు 85 టైంలో చెప్తాను. ఓకే. అప్పుడు నా ఏజ్ 21 సంవత్సరాల వయసులో పెట్టానమ్మా. ప్రోడక్ట్ సక్సెస్ అయింది, మార్కెట్లో మంచి పేరు వచ్చింది. కానీ ఆ ఫైనాన్స్ మేనేజ్మెంట్ నాకు చేతకాలేదు, తెలియలేదు, ఫెయిల్ అయ్యాను. ఏం ప్రొడక్ట్ సార్ అది? అది ఆటోమొబైల్ పార్ట్స్ అన్నది, ఓకే. లారీలు బస్సులకు సంబంధించిన పార్ట్స్. ఓకే. ఓకే. అట్లా చేశాను. అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు ఆ ఇండస్ట్రీ రన్ చేసేప్పుడు ఈ వాస్తుని నేను నమ్మేవాడిని కాదు. కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఎవరో అట్లా వస్తారు కదా, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఎవరికైనా వాస్తు చూపించిపోయావా ఎవరైనా పిలవంటే, ఆ రోజుల్లో వాస్తు ఎంత అవేర్నెస్ కూడా లేదు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ ఉన్న తక్కువ మంది కూడా అవగాహన చాలా తక్కువగా ఉంది. ఇప్పుడున్నంత అవగాహన కూడా అప్పుడు లేదు. సరే, ఒకళ్ళు పిలిస్తే ఒక రకం చెప్తున్నారు, ఇంకొక ఆయన పిలిస్తే ఆయన ఇంకో రకం చెప్తున్నారు. అట్లా నలుగురిని పిలిస్తే నలుగురు 4 రకాలుగా ఒకరికొకరు సంబంధం లేదు. ఏది పాటించాలో మనకు అర్థం కాలేదు. ఎట్లా ఇది అని చెప్పి నాకు తెలియకుండా నేనే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాను. అట్లా అంటే అట్లా తెలుసుకుంటూ అలా ఒకటి తెలుసుకోవటం వల్ల అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు కొన్ని ఇష్యూలు, ఇది విషయం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది, ఇంకెక్కడెక్కడ జరిగింది అనేది ఇంకో 10 చోట్ల తిరగటం, ఇలా ఎవరెవరో జరిగింది అక్కడ చూడటం, ఇక్కడ చూడటం, దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా లేదా అని చూడటం, ఇట్లా నేను సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా సొంతంగా దాంట్లో అట్లాగే నేను ఈ బిజినెస్ కూడా చెప్పాలంటే ఒక రకంగా నెగ్లెక్ట్ చేసి ఈ సబ్జెక్ట్లో ఎక్కువ బాగా డెప్త్ లేదు. అయితే ఒక 32 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ చేశాను. ఎవరికైనా నేను డబ్బులు తీసుకోలేదు. ఎందుకు తీసుకున్నాను కాదంటే వెళ్ళినప్పుడు 1000 2000 అప్పుడులో 2000 అనేది చాలా పెద్ద అమౌంట్. 500 200 600
ఇచ్చేవాడు. నేను నా దగ్గర ఒక 30 మంది పైన స్టాఫ్ పనిచేసేవాడు. ఆ రోజుల్లోనే హెల్పర్‌కే 15,000 జీతం ఇచ్చేవాడిని నేను. అప్పుడు ఎవరైనా 200, 500 ఇస్తే నేను తీసుకోవడానికి నేను షై ఫీల్ అయ్యేవాడిని. నేను ఒక నేనే ఇండస్ట్రీ 15,000 జీతం ఆ! ఇచ్చేవాడిని ఒకరికి. వీళ్ళ దగ్గర నేను 500, 200 తీసుకోవడం డబ్బు అవసరం ఉన్నప్పటికి కూడా హ్మ్. తీసుకునేవాడిని కాదు. నాకు కొంచెం హ్మ్. షై ఫీలింగ్ ఉండేది. అదే. ఓకే. అందుకనే వాళ్ళ దగ్గర తీసుకునే కన్నా ఫ్రీ సర్వీస్ చేస్తే మనకు మానసిక ఆనందం ఉంటుంది. కొంచెం మనసు ప్రశాంతంగా గూడా ఉంటుంది అని. అట్లా 32 ఇయర్స్ చేశాను. నేను విజయవాడలో ఉంటాను. ఓకే. హైదరాబాద్ అయినా, వైజాగ్ అయినా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే నన్ను పిలిస్తే నేను నా కారు వేసుకుని వెళ్తానమ్మా. వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకెళ్ళరు. ఓకే. కానీ ఈ నిజంగా మధ్య గొప్ప కాలంలో మనసు మీది. ఈ మధ్య కాలంలో మనకు కొంచెం యూట్యూబ్ ద్వారా హ్మ్. మన తెలుగు రాష్ట్రాలు అందరికీ పరిచయం అవటం వల్ల హ్మ్. కొంచెం అంటే మన సబ్జెక్ట్ ఉందని వాళ్ళు గుర్తించడం, మనని హ్మ్. అభిమానించి పిలిచేవాళ్ళు ఉండటం వల్ల హ్మ్. కొంచెం పర్లేదు. కమర్షియల్ కూడా బాగానే ఉంది. మెగా 9 ప్రేక్షకులకి ఈ వాస్తు శాస్త్రం నమ్మితే ఎంతవరకు బావుంటుంది అని ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ వాస్తు శాస్త్రం చాలా మందికి అంటే మనకున్న జనాభాలో ఒక 10% పీపుల్ కూడా లేరమ్మా వాస్తుని నమ్మేవాళ్ళు. అసలు హ్మ్. వాస్తు అనే సబ్జెక్ట్ ఒకటి ఉందా అనేది కూడా తెలీదు. హ్మ్. కానీ మన మెగా 9 ప్రేక్షకుల కోసం వాస్తు 100% ఉందండి. వాస్తు ఉందా లేదా అనేది మన వీడియోస్ మీరు చూస్తుంటే మీకే అర్థమవుద్ది. మీకు ప్రాక్టికల్‌గా కొన్ని జరిగిన విషయాలు మనం ముందు వీడియోల్లో నేను చెప్తాను. మీరు ఈ మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్ ఫాలో అయితే మీకు కొత్త కొత్త విషయాలన్నీ అంటే ఇట్లా ఉంటే ఏం జరుగుద్దనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు 100% కాదు 1000% నమ్మి తీరుతారు అంతే అనమాట. మీరు ఇప్పటివరకు అసలు వాస్తు అంటే నమ్మను అన్నోళ్ళు కూడా నేను చెప్పే 2, 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. చెప్తే వాళ్ళు నమ్మాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఊరు ఎక్కడుందో నాకు తెలీదు కదా! ఆళ్ళు మీ ఊర్లో పలానా చోటకెళ్ళి ఇట్లా ఉంటే గనుక ఇలా జరుగుద్ది మీరెళ్లి చూసుకోండి అంటే, వాళ్ళు చూసి మీరు చెప్పింది నిజమే అంటారు. అంతకన్నా ఇంకా నిదర్శనం మనకేం కావాలి. కాబట్టి అట్లా మనం ఇంకా ముందు ముందు ప్రాక్టికల్‌గా కూడా తెలుసుకుందాం. ప్రాక్టికల్‌గా మనం చాలా విషయాలు తెలియజేద్దాం. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో చూసారు కదా వాస్తు శాస్త్రం. మీకు వాస్తు ప్రకారం ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలి అన్నా సత్యనారాయణ గారు చెప్తారు. సో మీకున్న డౌట్స్‌ని, క్వెషన్స్‌ని కింద కామెంట్స్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మున్ముందు ప్రాక్టికల్‌గా ఇంకా మరికొన్ని విషయాలు ఇన్ డెప్త్‌గా తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.